హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు నుంచి బిట్స్ చేసుకుందాం. ప్రతి టాపిక్ కవర్ అయ్యేలాగా బిట్స్ అనేవి చూసుకుందాం. సో అందరూ కూడా విద్యా దృక్పథాలు టెక్స్ట్ బుక్లో చదివి మనం చేసుకుందామండి బిట్స్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కంప్లీట్ విద్య దృక్పథాలు చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే విద్య గురించి బిట్స్ ఎలా ఇస్తారు అనేది చూద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్తో సహా మనకి ఇక్కడ బిట్స్ అనేవి వచ్చాయి. ప్రాచీన కాల విద్యా విధానం ఏ కాలంలో మొదలైంది? సో ప్రాచీన కాల విద్యా విధానం అనేది హరప్ప మొహంజదారో కాలంలో మొదలైంది. హరప్ప మొహంజదారో నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్య దైవం ఎవరంటే కనుక పశుపతి. వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు, నిర్వహణ, మత ఛాందస భావనలు అధ్యయనం చేసిన వారు ఎవరు అంటే కనుక బ్రాహ్మణులు అధ్యయనం చేశారు. నెక్స్ట్, ప్రాచీన కాలంలో విద్యను ఎక్కడ అభ్యసించేవారు? ప్రాచీన కాలంలో విద్యను గురు ఆశ్రమాలలో అభ్యసించేవారు. ఆనాటి కాలంలో నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది శిష్యులు ఉండేవారు? సో 2000 మంది శిష్యులు ఉండేవారు. 2000 మందికి 2000 మంది గురువులు ఉండేవారు. అంటే 1:1 అన్నమాట టీచింగ్ అనేది. ఆనాటి నలంద విశ్వవిద్యాలయం గురువుల సంఖ్య చూసారా, 2000. గురువులు శిష్యులు ఇద్దరి సంఖ్య కూడా సమానం. ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలో ఏవేవి అంశాలు బోధింపబడ్డాయి? ఏవి అంటే బౌద్ధ మత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలు. సో అన్నీ కూడా. గుప్తుల కాలంలో ప్రధాన విద్యా కేంద్రాలు ఏవి? గుప్తుల కాలంలో వారణాసి, అలానే నలంద. తక్షశిల కాదు, వారణాసి, నలంద. ప్రాచీన కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని రకాలుగా ఉండేవి? వర్ణాశ్రమ ధర్మాలు 4 రకాలుగా ఉండేవి. అవి ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థాపనం, వానప్రస్థాశ్రమం, ఇంకొకటి సన్యాసం. ఈ 4 ఉండేవి. ఏ దశలో విద్యార్థి గురుముఖంగా ఉండి విద్యా జ్ఞాన సముపార్జన చేయాలి? ఇందులో అంటే బ్రహ్మచర్యంలో ఫస్ట్ స్టేజ్లో. నెక్స్ట్, గృహస్థాశ్రమం ప్రకారం విద్య అనగా మంచి విద్యను పొంది సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండడం. గురుముఖంగా ఉండడం అనేది బ్రహ్మచర్యం. ధర్మాలను పాటించడం అనేది కూడా బ్రహ్మచర్యం. ప్రపంచానికి దూరంగా ఉండడం అనేది సన్యాసం. గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే ఉన్నత వర్గాల కౌమార దశలో ఏం చేసేవారు? ఉపనయనం చేసేవారు. ఉప అంటే సమీప, నయనం అంటే నేత్రము లేదా జ్ఞానము. సో జ్ఞానానికి దగ్గరగా ఉండడాన్ని ఉపనయనం అంటారు. ఉపనయనం అనగా జ్ఞాన సముపార్జనకి సమీపాన ఉండడం. నెక్స్ట్, ఆనాటి విద్యా విజ్ఞాన కేంద్రాలు. ఆనాటి విజ్ఞాన కేంద్రాలు ఏవి అంటే కనుక ఆరామాలు, విహారాలు. ద్విజులు అనగా ద్విజన్మ కలిగిన బ్రాహ్మణులు. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ విద్యాపీఠం ఎక్కడ ఉంది? సౌత్ ఇండియాలో ప్రముఖ ఎక్కడంటే కంచిలో ఉంది. ద్విజన్మ అనగా అంటే 2, జన్మ అంటే జన్మించడం, రెండవసారి జన్మించడం. నెక్స్ట్, వేదకాలంలో విద్య. వేదకాల విద్యాకాలం 1400 to 6000. ఓకే, 6000, 600 కాదు, 6. వేదకాలంలో విద్యా విధానం ఏంటంటే కంఠస్థం చేయడం. గురువులు చెప్పేదాన్ని శిష్యులు కంఠస్థం చేయాలి. నెక్స్ట్, వేదకాలంలో బోధన అనేది మౌఖికంగా గురువు నోటితో చెప్పేదాన్ని శిష్యులు విని అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని కంఠస్థం చేసి మళ్ళీ గురువుకి చెప్పాలి. అది వేదకాలం విద్య.
వేదకాలంలో గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండేదంటే తండ్రి కొడుకుల్లా ఉండేది. ఒకే కుటుంబంలోని సభ్యుల్లా ఉండేది. నెక్స్ట్, వేదకాలంలో గురువులు విద్యాబోధన ఎక్కడ కొనసాగించేవారు? గ్రామాలకు దూరంగా కొనసాగించేవారు. బౌద్ధ విద్యా విధానం ప్రధాన లక్ష్యం మోక్ష సాధన. బౌద్ధ కాలంలో విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసన కార్యక్రమం దేనితో ప్రారంభమవుతుంది? సో పబ్బజ్జ అనే కార్యక్రమంతో విద్యాభ్యాసం అనేది ప్రారంభమవుతుంది. పబ్బజ్జ అనే ప్రాథమిక విద్యాభ్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుంది? అంటే కనుక 8 ఇయర్స్కి ప్రారంభమవుతుంది. బౌద్ధ కాలం నాటి విద్యా కేంద్రాలు మఠాలు, విహారాలు. బౌద్ధ కాలంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రావీణ్యత సాధించాలంటే 10 సంవత్సరాల సన్యాసితనం ఉండాలి. 8 ఇయర్స్కి స్టార్ట్ చేస్తారు. సో ఒకవేళ వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ప్రావీణ్యత సాధించాలి అనుకుంటే కనుక 10 ఇయర్స్ సన్యాసితనం ఉండాలి. బౌద్ధ కాలంలో అతి ప్రధానమైన బోధనా పద్ధతి ఏది అంటే కనుక ఉపన్యాస పద్ధతి. బౌద్ధ కాలం నాటి విద్యా సంస్థలు ఏవి అంటే కనుక నలంద, తక్షశిల, వల్లభి పైవన్నీ కూడా. మోక్ష సాధనే ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన విద్యా విధానం. సో మోక్ష సాధనే అన్నారు కాబట్టి అది బౌద్ధ విద్యా విధానం. ఇస్లాం మత విద్యా విధానం ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? సో బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ముక్తాబులు అంటే ఏంటి? ముక్తాబులు అంటే ప్రాథమిక పాఠశాలలు. మదర్సాలు అంటే కనుక ఉన్నత పాఠశాలలు. ఓకేనా? సో ఇవండి బిట్స్. నెక్స్ట్ దేశీ విద్య చరిత్ర గురించి నేర్చుకుందాం. అది పేజ్ నెంబర్ 66 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దేశీ విద్య అంటే దీని కంటిన్యూషనే, వేదకాలము, ఉపనయనం, దీని కంటిన్యూషన్ బిట్సే అందులో ఉంటాయి. సో ఆ బిట్స్ చూసుకుందాం. థ్యాంక్ యూ.